నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు ఈ సినిమా పేరుకి ఈ సినిమాకి అస్సలు సంబంధం ఉండదు. కానీ మూవీ మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోనీ, హీరోయిన్ రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రముఖ దర్శకుడు నటుడు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతేకాదు నాటి విలన్ చరణ్ రాజ్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో విలన్ గా నటించారు. హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన స్టోరీ. హీరో సెల్వాకు చెన్నైలోని ఓ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దానికోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వా. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వా. కానీ కరుక్కవేల్ తాను సెల్వాని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వాకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరోపక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతూ ఉంటారు. దీనిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తోంది. ఓ పక్క సెల్వా సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడు ప్యారలల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్ట్లే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్, కానీ సినిమా మాత్రం సూపర్ హిట్.